संज्ञाया पृथिव्या अभ्याभारत युक्ते नमसा वयं दे रामाय रामभद्राय रामचंद्राय हतये नमः। अष्टम दिवसे सायंकाल श्री रामचंद्र स्वामी अर्चनांगत्वेन वेदे हरि ओम तथा शुक्लयजुर्वेदमोधारय ओम ब्रुवन्तु पुण्याङ्गर्मणोऽस्तो पुण्यनक्षत्रं दद्वत्कुर्वेदो पुण्यकं यदा वैदोर्यौलेति यत्त्वां स्वावेशो न वेमो भवानः यत्त्वेमहे तयो गृहाण स्वाहा प्रसीदन्तु भवन्तः गुरूंश्च नौमि सर्वगुरूनपि उत्तारकान् श्रीधरान् तान् श्रीमन्नारायणात्मनः कलयामि कलिध्वंसं कविं लोकदिवाकरं यस्य गोभिः प्रकाशाभिः आविद्यं निहतं तमः। మన భద్రాచల క్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో రాపత్తు ఉత్సవాలు, ఈ రాపత్తు ఉత్సవాల్లో 8వ రోజు దొంగల దోపు ఉత్సవాన్ని మనం ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నాం. దీనికి సంస్కృతంలో చోరోత్సవము అని పేరు. ప్రతి వైష్ణవాలయంలోనూ అనాదిగా ఈ చోరోత్సవం అనేటువంటిది జరుగుతూనే ఉన్నది ఆగమం ప్రకారం. అయితే ఒక ఆళ్వారును ఉద్దేశించి ఆ ఆళ్వారుకు ఈ ఉత్సవానికి ఒక సంబంధం అనేటువంటిది
సుమారుగా మనకు 8వ శతాబ్దం నుండి ఏర్పడినటువంటి ఒక ఉత్సవం ఇది. ఈ ఆళ్వారు లేకముందు ఈ ఉత్సవం ఉంది. ఒక ఉత్సవాలు చేసేటప్పుడు ఆరంభించింది ఒక పద్ధతిగా ఆరంభించినా అది డెవలప్ అవుతూ ఉండడం అనేటువంటిది మార్పు, చిన్న మార్పు. ఆ మార్పు కూడా మార్పు అంటే పూర్తిగా తగ్గిపోవడం కాదు, మార్పు అంటే పెద్దగా పెంచుకుంటూ వెళ్ళడం. శాస్త్రంలో ఆగమంలో ఏం చెప్తారంటే, మనం ప్రారంభించినప్పుడు ఒక ఉత్సవాన్ని కానీ ఒక పూజను కానీ ప్రారంభించినప్పుడు తక్కువగా ఆరంభించాలి. మనం దాన్ని ఒక సంవత్సరం తర్వాత ఎప్పటికో 2 కిలోలో 10 కిలోలో అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఒకేసారి 100 కిలోలు నివేదన చేసి 1 కిలోకి పడేస్తేనో లేకపోతే అసలు నివేదనే చేయకుండా ఉంటేనో అది మహాపాపం అవుతుంది. అలాగే మనకు ఆరంభంలో చోరోత్సవం అనేటువంటిది దేవుడికే సంబంధించినటువంటి ఉత్సవంగా జరుగుతూ ఉండేది. అలా జరుగుతూ ఉండగా ఈ ఆళ్వార్లు అవతరించిన తర్వాత ఈ ఆళ్వార్లకు ఈ ఉత్సవానికి ఒక సంబంధాన్ని మనకు సుమారు 10వ శతాబ్దంలో భగవద్ రామానుజులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఉత్సవం అంతా ఏ ఆలయంలో చూసినా, వైష్ణవాలయాలు ఎక్కడైనా సరే, ఈ దొంగలదోపు ఉత్సవం జరిగిందంటే అక్కడ తప్పనిసరిగా ఈ తిరుమంగయ్య ఆళ్వారు అనేటువంటి వారు ఉండాలి. ఉంటేనే ఆ ఉత్సవం జరుగుతుంది. ఆ విధంగా వారిదే ఈ ఉత్సవము అనేటువంటి ఒక పేరు పడిపోయింది. అలా జరగడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఈ తిరుమంగయ్య ఆళ్వారు అనేటువంటి వారు మనకి కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఎదురుగా. ఆ మూర్తి ఒక చేతిలో కత్తిని, ఇంకో చేతిలో డాలు పట్టుకొని వారు ఉన్నారు. ఆయన గొప్ప యోధుడు. తమిళనాట చోళరాజుల రాజ్యంలో ఆయన ఒక రాజుగా ఉండేటువంటి వ్యక్తి. ముందు రాజుగా, ఒక చోళరాజు కింద ఉండేటువంటి ఒక సామంత రాజుగా ఉండేటువంటి ఆ తిరుమంగయ్య ఆళ్వారు ఆ తర్వాత కాలంలో తాను స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. ఆయన దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన కుముదవల్లి అని ఒక అప్సరస ఉంటే ఒక స్త్రీని ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ కుముదవల్లి అనేటువంటి ఆయన ఆవిడ గొప్ప భక్తురాలు. ఆవిడ ఒక కండిషన్ పెట్టింది, నేను వివాహం చేసుకోవాలి అని అంటే నువ్వు ప్రతిరోజు కొంతమంది ఆస్తికులైనటువంటి వైష్ణవులకు భోజనం పెట్టాలి, విష్ణువాలయాలను ఉద్ధరించాలి అని ఆవిడ ఒక షరతు పెట్టింది. దానికోసమని ఆయన ఆమెను వివాహం చేసుకోవడం కోసమని ఆవిడ చెప్పినటువంటి షరతుకు లొంగి ప్రతిరోజు రోజుకు ఒక 1000 మందికి తక్కువ కాకుండా ఆయన వైష్ణవులకు భోజనం పెట్టడం, అలాగే వైష్ణవాలయాలను ఉద్ధరించడం, ఇవన్నీ కూడా చేశారు. ఆయన చేసినటువంటి ఉద్ధరణల్లో ప్రధానంగా శ్రీరంగంలో ఈరోజు 3వ ప్రాకారం, ఆ 3వ ప్రాకారం అంతా కట్టించింది ఆయనే. దాంతోపాటు అనేక ఆలయాలు వారు అటు ఆసేతు హిమాచలం అని ఈ ఒక్క ఆళ్వారు మాత్రమే 12 మంది ఆళ్వార్లుగా చెప్తే వైష్ణవుల్లో ఈ ఒక్క ఆళ్వారు బదరీకాశ్రమం అటు ముక్తినాథ్ దగ్గర నుంచి ప్రారంభిస్తే ఇటు కన్యాకుమారి వరకు ఉండేటువంటి చాలా వైష్ణవాలయాలను ఆయన ఉద్ధరించారు. అక్కడికి వెళ్ళి మంగళాశాసనం చేశారు. తర్వాత వారు గొప్ప సిద్ధిని పొందినటువంటి గొప్ప మహనీయులుగా ఈనాడు వినుతికెక్కారు. ఒక సూర్యుడు లాంటి వాడు ఆయన. కవిం లోకదివాకరం యస్య గోభిః ప్రకాశాభిః ఆవిద్యం నిహతం తమః. ఏ తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క రచనల ద్వారా అవి ఎట్లాంటివంటే ప్రకాశవంతమైనటువంటివి, మనకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేసేవి. ఉపనిషత్తుగా చదివితే మనకు వచ్చేటువంటి జ్ఞానం కంటే ఆ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని వీరు చెప్పినటువంటి ప్రబంధం ద్వారా వింటే ఆ ఉపనిషత్ జ్ఞానం అంతా మనకు వచ్చేస్తుంది. సహజంగా మనకు లోకంలో జ్ఞానం ఎలా వస్తుంది అంటే వేదముల ద్వారా ఉపనిషత్తుల ద్వారానే రావాలి. కానీ ఉపనిషత్తులు చదివినా మనకు జ్ఞానం ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు అని అంటే దాంట్లో చాలా గహనంగా చాలా కఠినంగా ఉంటుంది కనుక అది
దాని అర్థం కోసమని, దానికి అర్థాలు తెలుసుకోవాలంటే మళ్ళీ దానికోసం సంస్కృతం చదువుకోవడం, సంస్కృతంలో వ్యాకరణాన్ని, ఇలాంటివన్నీ ఈ శాస్త్రాభ్యాసాలన్నీ అవసరం ఉంటుంది కనుక అది మనకు అర్థం కాదు అనుకుంటే అలాంటి గహనమైనటువంటి విషయాన్ని కూడా చాలా సులభంగా మనకు చెప్పేటువంటిది వీరి యొక్క ప్రబంధం. అందుకని ఈయన లోక దివాకరులు అన్నారు. అటువంటి గొప్ప మహనీయుడు ఆయన. అలాంటి వ్యక్తి ఎలా అయ్యాడు ఈయన అంటే, మొదట్లో ఇలా ఉన్నటువంటి వాడు బందిపోటు దొంగగా ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లాగ ఒక్కసారిగా మార్పు వచ్చింది అని అంటే, ప్రధానమైనటువంటి మార్పు భార్య చేసినటువంటి మార్పే. ఆయన భార్య కుముదవల్లి అనేటువంటి ఆవిడ ఈయనలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది ప్రధానంగా. దాంట్లో ఆయన చేసినటువంటి పని, ప్రతిరోజు మహనీయులైనటువంటి సత్పురుషులకు భోజనం పెట్టి వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ, వారికి కావలసినటువంటి సౌకర్యములన్నీ చేయడం అనేటువంటిది మొట్టమొదటి. ఆ తర్వాత ఆలయములన్నింటినీ ఉద్ధరించడం. ఆలయోద్ధరణ కంటే కూడా ఈ సత్పురుషులైనటువంటి వారికి భోజనం పెట్టడం వలన వచ్చినటువంటి ఫలితం ఎక్కువ. ఎందుకంటే మనకి చెప్పేటప్పుడు కూడా ఎవరు చెప్పినా, ఏ మహనీయుడు చెప్పినా, ఏ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు, ఏ మతాన్ని చెందినటువంటి వాళ్ళు చెప్పినా మంచి వాళ్లతో స్నేహం చేయండి అని అంటారు. మంచితనం అనేటువంటి వాళ్ళ మానసిక స్థితిని బట్టో, వాళ్ళకు ఉండేటువంటి పరిధిని బట్టో వేరువేరుగా ఉండొచ్చు. ఒకడికి బాగా చదువుకునేవాడు మంచివాడై ఉండొచ్చు, ఒకడికి బాగా డబ్బు సంపాదించేవాడు మంచివాడై ఉండొచ్చు, ఒకడికి ఎటువంటి దురలవాట్లు లేనటువంటి వాడు మంచివాడుగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ కలిసి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మంచి లక్షణాలన్నీ కలిసిన వాళ్ళు. అది ఎవరంటే ఆధ్యాత్మికవేత్తలకి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఆధ్యాత్మికవేత్తలైనటువంటి వాళ్ళకి చెడులవాట్లు ఉంటే ఆధ్యాత్మికవేత్త కాడు కదా. చెడులవాట్లు వాళ్ళ దగ్గర ఉండకూడదు. చదువు ఉంటే తప్ప ఆధ్యాత్మికవేత్త అనడానికి వీల్లేదు. జ్ఞానం ఉంటే తప్ప అటువంటి వాళ్ళని సత్పురుషులు అనలేరు. ఇవన్నీ కలిసినటువంటి సత్పురుషులైనటువంటి వాళ్లకు ఆయన ప్రతిరోజు ఇట్లాగా భోజనం పెట్టడం, వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ చేయడం వల్ల ఆ సత్సాంగత్యం ఏర్పడింది. ఆ సత్సాంగత్యం అనేటువంటిది సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు శంకరాచార్యుల వారు. సత్సంగం ఏర్పడితే దానివల్ల నిస్సంగం ఏర్పడుతుంది. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే, ఏకాంతంగా ఉంటే ఎలా ఉంటుందో అది తెలుసుకుంటాం. మామూలుగా మనకి ఎవరికి పక్కనే ఎవరు లేకపోతే అసలు తోచదు కదా. ఎవరితోనూ మాట్లాడాలి, ఎవరితోనూ పోట్లాడాలి, ఎవరితో ఏదో చేస్తుంటే తప్ప మనకేం కుదరదు. కానీ అసలు ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటంటే, ఎవరితో సంబంధం లేకుండా ఉండేట్టుగా ఉంటే ఆధ్యాత్మిక చింతన. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే, సత్పురుషులతో స్నేహం చేస్తే నిస్సంగత్వం ఏర్పడుతుంది అని శంకరాచార్యుల వారు చెప్పారు. సత్సంగాత్ భవ నిస్పృహ. ప్రధానంగా సంసారం మీద నిస్పృహ ఏర్పడాలంటే సత్పురుషులతో సహవాసం చేయాలి అని. వాల్మీకి మహర్షి అంత గొప్ప మహర్షి అయి ఈనాడు మనకు రామాయణాన్ని అందించి ఇట్లాంటి భద్రాచలం లాంటి ఎన్నో క్షేత్రాలు పుట్టాయన్నా, ఈనాడు మనం అయోధ్య లాంటి ఒక గొప్ప క్షేత్రాన్ని చూడగలుగుతున్నామన్నా వాల్మీకి లేకపోతే ఇవన్నీ లేవు. అయోధ్య లేదు, భద్రాచలం లేదు, ఏదీ లేదు. వాల్మీకి లేకపోతే రాముడే లేడు. రాముడు ఉన్నాడు అనుకున్నామంటే వాల్మీకి ఉన్నాడు. మరి ఆ వాల్మీకి ఎవరు అనంటే ఇలాంటి వాడు ఆయన కూడా ఒక బందిపోటే. ఆ బందిపోటు దొంగగా ఉండేటువంటి వాల్మీకి మహర్షిని సప్తర్షులు కలిసి, ఆ సప్తర్షులు ఆయన మార్చారు. ఆయనకు రామనామాన్ని ఉపదేశించారు. వాళ్ళు ఉపదేశించిన రామనామాన్ని జపం చేయడం వల్ల కదా ఆయన వాల్మీకి మహర్షి ఈనాడు రామాయణ రచన చేసి ఇలాంటి ఇంత గొప్ప ఇవన్నీ ఏర్పడడానికి కారణభూతుడయ్యాడు వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి ఎలాగో ఈ తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా అలా. ఈయన కూడా ఈ విధంగా కొంతమంది సత్పురుషులైనటువంటి వాళ్ళని సత్కరించడం వలన వాళ్ళ యొక్క మాహాత్మ్యంతో ఈయనలో గొప్ప జ్ఞానపు జ్యోతులు ఆయన ఏర్పడ్డాయి. చాలా దూరంలో ఇక్కడ నీడ పడుతుంది కదా, దాన్ని ఇలా పట్టుకుంటే అవతలవాడు గుంజుకుంటాడన్నమాట. అలాంటి శక్తి ఉన్నవాడు. ఇంకొక ఆయన తాళం దాని మీద గట్టిగా ఊస్తే తాళాన్ని, ఎంత పెద్ద తాళమైనా, ఎలాంటి గోద్రేజ్ తాళమైనా సరే విడిపోతుంది. అలాంటి శక్తి ఉన్నవాడు. ఇలా నలుగురు శిష్యులు ఉన్నారు ఆయన. ఆ నలుగురు శిష్యుల్ని పెట్టుకొని బందిపోటు దొంగతనాన్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. అది కూడా రాజరికమే. దాంట్లో కూడా ఎట్లా అంటే ఏదో మామూలుగా దొంగతనంగా వెళ్ళడం కాదు. అదే ఎవరన్నా అడవుల్లో కానీ ఎక్కడైనా తిరుగుతుంటే వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉండేదంతా తీసుకుని వెళ్తాం. ఇది ఆయన పని అన్నమాట.
ఏదైనా సరే రాజరికమే అనమాట. ఆయన ఎప్పుడు కూడా డేరింగ్ డేషింగ్ అంటాం కదా మనం. అంతే తప్ప ఏదో దొంగతనంగా ఏవో చాటుమాటుగా చేసే వ్యవహారాలు ఏం కావు. ఆయన దోపిడీ చేయడం, ఆ దోపిడీ చేయడానికి నలుగురిని శిష్యుల్ని పెట్టుకొని అలా దోపిడీ ప్రారంభించారు. అలా చేసుకున్నటువంటి సమయంలో అలా చేసి కొంతకాలం పాటు అయితే ఆయనకు కొన్ని నియమాలు ఉన్నాయి. అలా చేసినప్పుడు కూడా, దోపిడీ చేసినప్పుడు కూడా ఎవరైతే అవైదికులు ఉన్నారో, సనాతన ధర్మానికి విరుద్ధమైనటువంటి వాడు, అంటే ఆ రోజుల్లో ఎవరుండేవాళ్ళు, 8వ శతాబ్దంలో ముస్లింలు లేరు, క్రిస్టియన్స్ ఎవరు లేరు కదా. మరి అప్పుడు ఉండేటువంటి వైదిక ధర్మానికి విరుద్ధమైన వాళ్ళంటే జైనులు, బౌద్ధులు, వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు వేదాన్ని నమ్మరు. వాళ్ళు వేదాన్ని విశ్వసించినటువంటి జైన, బౌద్ధాది మతములు చార్వాక మతములు ఏవైతే ఉన్నాయో, ఆ రోజుల్లో ఉండేటువంటి పద్ధతిని బట్టి మనం ఏదైనా సరే మనం నిర్ణయం చేసేటప్పుడు ఇప్పుడు మనం నిర్ణయం చేయడానికి అవకాశం ఉండదు. సామాజికమైనటువంటి స్థితిని చూడాలి. సామాజిక స్థితిగతుల్ని బట్టి అప్పుడు ఉండేటువంటి న్యాయాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. ఆ రోజుల్లో వైదికమైనటువంటి సిద్ధాంతానికి వెలుపలగా ఉండేటువంటి జైన, బౌద్ధ, చార్వాక మొదలైనటువంటి మతాలు కొన్ని ఉండేవి. వాళ్ళ దగ్గర నుంచి ఆయన సంపదను తీసుకునేవాడు. తీసుకొని వైదికమైనటువంటి ఆలయాలకు, ప్రధానంగా వైష్ణవాలయాలకు ఆయన సేవ చేశారు. వాటిలో ఆయన చేసినటువంటి సేవల్లో గుర్తించదగినటువంటిది శ్రీరంగం యొక్క సేవ. ఇప్పటికీ అక్కడ వాళ్ళు ఎప్పటికీ తలుచుకునేట్లుగా ఆ 3వ ప్రాకార నిర్మాణం కానీ, రంగనాథ స్వామికి ఆయన చేయించినటువంటి ఆభరణాలు కానీ, ఆయన చేసినటువంటి ఉద్ధరణలు కానీ, ఆ తర్వాత భగవద్ రామానుజుల వారికి కూడా ఆదర్శమైందన్నమాట. భగవద్ రామానుజుల వారు కూడా వారిని చూసి ఆ ఆలయాన్ని ఉద్ధరించారు. ప్రధానంగా ఇప్పుడు మనం అధ్యయనోత్సవాలు చేస్తున్నామే. ఈ అధ్యయనోత్సవాలు అనేటువంటివి శ్రీరంగంలోనే ప్రారంభమయ్యాయి. ఆ శ్రీరంగంలో ప్రారంభం చేసినటువంటి వ్యక్తి ఈయన. ఆయన ఈ ఉత్సవాలు ప్రారంభిస్తే దాన్ని కొనసాగించినటువంటి వారు, ఇంకా వైభవం పెంచినటువంటి వారు భగవద్ రామానుజులైతే, ఆ రామానుజుల వారి యొక్క ఆజ్ఞగా దాదాపుగా అందరం శ్రీరంగాన్ని అనుసరించి, తిరుపతి కూడా కాదు, తిరుపతి కాదు, ఏది కాదు, శ్రీరంగమే ప్రారంభం. ఆ శ్రీరంగాన్ని చూసి తిరుమల, శ్రీరంగాన్ని చూసి భద్రాచలం, శ్రీరంగాన్ని చూసి సింహాచలం. అంతే తప్ప వెంకటాచలం వీడియో బాగా డబ్బులు ఉన్నాయి కదా తిరుమల అని అనుకోవద్దు. శ్రీరంగంలోనే ఆయన ప్రారంభించారు ఆ ఉత్సవాన్ని. అదే ఉత్సవాన్ని అందరూ అడాప్ట్ చేసుకొని అన్ని ఆలయాల వాళ్ళు ఇలా చేయాలి అని ప్రారంభించారు అని అంటే ఆయన ఎటువంటి గొప్ప సిద్ధి కలిగినటువంటి వ్యక్తి అని మనం గుర్తించాలన్నమాట. అంటే అలాంటి ఒక మహనీయుడు ఆయన. ఆయన గురించి ఇందాక ప్రార్థనలో చెప్తున్నాం, కలిధ్వంసం. ఆయన పేరు తలుచుకుంటే చాలట కలి పారిపోతాడు. అంటే మనం హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అని తలుచుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో, ఈ వ్యక్తిని తలుచుకుంటే అలాంటి ఫలితం వస్తుందన్నమాట. అంటే అలాంటి కలిని తొలగించేటువంటి, పాపములను తొలగించేటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి మహనీయుడు ఆయన. కలిధ్వంసం కవిం లోక దివాకర్. ఆయన ఎలాంటి వారంటే ఆయన యొక్క రచనల ద్వారా ఆయన చేసినటువంటివి ఒక 6 ప్రబంధములు ఉన్నాయి. షట్ప్రబంధ కృతం శార్ంగమూర్తిం కలిహమాశ్రయే అని. కలిహం అంటే కలిహంత, అంటే కలిని సంహరించేటువంటి వాడు. ఆయన ఎలాంటి వారు అనంటే షట్ప్రబంధ కృతం, 6 ప్రబంధములను ఇచ్చారు, 6 రచనలు. అవి 6 కూడా ఎంత జ్ఞానాన్ని ఇస్తాయి అనంటే, ఒక్కసారిగా సూర్యుడు ఉదయిస్తే మనం ఎలాంటి ఒక ఆనందాన్ని పొందుతామో,
అధ్యయనోత్సవాల్లో అధ్యయనం జరుగుతుంది. కల్పత్తంతా కూడా వారి ప్రబంధంతో అధ్యయనం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ అధ్యయనోత్సవం జరుగుతూ ఉంది ఆలయంలో. ఈ అధ్యయనోత్సవాలు ఏర్పాటు చేసినటువంటి ఆయన రంగనాథుడికి ఆయన ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశికి ముందు అక్కడ శ్రీరంగంలో స్వామివారికి తైలకాపు అని చేస్తారు. స్వామివారికి తైలకాపు అంటే మనం తైలం పూస్తాం కదా, ఆ మూర్తికి తైలకాపు. ఆ తైలకాపు జరిగేటప్పుడు ఈయన చెప్పినటువంటి ఒక ప్రబంధం తిరునెడుందాండకం అని ఒక ప్రబంధం. ఆ తిరునెడుందాండకం అనేటువంటి ప్రబంధాన్ని ఈయన చదువుతున్నారు. చదువుతుంటే రంగనాథుడు విన్నాడు. విని చాలా ఆనందపడ్డట. ఆనందపడి ఈ ఆళ్వారితో అన్నారు, మాట్లాడాడు ఆయన. అంటే విగ్రహంగా ఉండేవాడు ఎలా మాట్లాడతాడు అంటే ఆయనకు కనిపించింది, అది ఆయనకి వినిపించింది. అంటే భక్తులకు కదా కనిపించేది, భక్తులకు కదా వినిపించేది. ఆయన పరవశంగా పాడుతూ ఉంటే అది విన్నటువంటి రంగనాథ స్వామి ఈ తిరుమల ఆళ్వారితో మాట్లాడుతూ చాలా అందమైనటువంటి ప్రబంధాన్ని నాకు వినిపించావు ఈరోజు, చాలా ఆనందంగా ఉంది, నీకేం కావాలో కోరుకోమన్నాడు. అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే శ్రీరంగంలో 360 రోజులు ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. స్వామివారు అలా అలా తిరుగుతూ ఉంటారు, తిరిగి సేవలు జరుగుతుంటాయి, ఎప్పుడు ఉత్సవాలు జరుగుతుంటాయి. అప్పుడు ఆయన అన్నారట, ఇంత తీరుబాటుగా నేను ఒక్కడి నుంచి రచనించినటువంటి ప్రబంధమే కాకుండా నమ్మాళ్వారు మొదలైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రబంధాన్ని, వేదములను, వీటన్నిటిని కూడా తీరుబాటుగా నువ్వు వినాలి అని ఆయన కోరుకున్నారు. అలా కోరుకుంటే అలాగే జరుగుతుంది అని రంగనాథుడు ఈయనకి వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి ఆ తిరుమంగయ్య ఆళ్వార్లు ఈ ఉత్సవాలను సరిగ్గా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఉత్సవాలు చేయాలి అని ఆయన ఏర్పాటు చేశారు. వారి ఏర్పాటే నేటికి ఇప్పటి వరకు కొనసాగుతుందంటే ఆ మహనీయుడు చేసినటువంటి పని. అక్కడి ఉత్సవం ఇంకా వైభవంగా రామానుజుల వారి సమయంలో ఇంకా వైభవంగా దాన్ని చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా తిరుమంగయ్య ఆళ్వార్లు, భగవద్ రామానుజులు, ఆయన 8వ శతాబ్దం మన లెక్క ప్రకారం అయితే 8వ శతాబ్దంలో వ్యక్తి అయిన, సుమారు 10వ శతాబ్దంలో 11వ శతాబ్దంలో భగవద్ రామానుజులు అవతరించారు. వీరు చెప్పినటువంటి ఆజ్ఞగా ప్రతి వైష్ణవాలయాల్లోనూ ఈ విధమైనటువంటి ఉత్సవం ఇదే పద్ధతిలో జరుగుతూ వస్తున్నది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం
ఈ 9వ ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక రూపకం అనుకున్నాం కదా. ఆనాడు ఆయన ఏ విధంగా దొంగతనం చేశారు, ఆ స్వామి ఎలాగ ఈయన అనుగ్రహించాడు అనేటువంటిది ఇక్కడ అర్చామూర్తిగా ఉండేటువంటి ఇక్కడ రామచంద్రమూర్తి. ఈనాడు మనం కల్కి అవతారం అంటున్నాం. మేము కల్కి అవతారం అంటే మనకు పురాణాల్లో ఇంకా రాలేదు. బాగా ఎక్కువ చేసేసి తర్వాత దాన్ని ఏమీ లేకుండా చేస్తే అది మహాపాపం. దానికి నిష్కృతి లేదు అటువంటి పాపానికి. చేసేటప్పుడు మనం తక్కువగా ప్రారంభించి అల్పారంభ క్షేమకర అన్నారు. ఏ పని చేసినా అల్పారంభం. మనం ముందే చాలా పెద్దదిగా చేసేసి మొత్తం ఏదో బలుపు కాదు వాపన్నట్టుగా చేయకూడదు. ఏ పని చేసేటప్పుడు అల్పారంభం, చిన్నగా ప్రారంభించాలి. ఆ ప్రారంభించింది పెంచుకుంటూ వెళ్ళాలి. வாடி வருந்தினேன் மனத்தால் பெருந்துயருடும் பெயல் பிறந்து கூடினேன் கூடி இளையவர் தம்மோடு அவர் தரும் கலவியே கருதி ஓடினேரோடு